నమస్కారం అండి. వాయిస్ ఆఫ్ వర్షిని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నేను ప్రతి శుక్రవారం రోజు మా ఇంట్లో పూజ ఎలా చేసుకుంటానో మీకు క్లుప్తంగా తెలియజేస్తానండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఇప్పుడు మనం శుక్రవారం చేసే పూజా విధానం గురించి తెలుసుకుందాం. శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గులు పెట్టి తలస్నానం చేయాలి. ముందుగా గడపలకి నిండుగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలండి. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ముందుగా గడపల్ని చూస్తుంది. గడపలు నిండుగా పసుపుతో అలంకరించి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుందండి. తర్వాత పూజా మందిరంను శుభ్రం చేసుకుని దేవుడి విగ్రహాలకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, శుక్రవారం రోజున దేవుడి ఫోటోలని గాని ప్రమిదలను గాని శుభ్రం చేసుకోకూడదండి. పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోకూడదండి. మీ పూజ గది శుభ్రంగా లేదనుకుంటే శుక్రవారం ముందు రోజు అంటే గురువారం రోజు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోండి. అలాగే దేవుడి ఫోటోలని మరియు పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకుని గంధం కుంకుమలతో అలంకరించండి. శుక్రవారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుడి ఫోటోలని గాని ప్రమిదలను గాని శుభ్రం చేయకూడదండి. ఇక్కడ నేను గురువారం రోజే పూజా మందిరమును దేవుడి ఫోటోలను శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత దేవుడి ఫోటోలను పువ్వులతో అలంకరిస్తున్నాను. శుక్రవారం రోజున అక్షయ పాత్రను పెట్టుకున్నాను. ఈ అక్షయ పాత్రను 3 months ఒకసారి ఆ పాత్రలోని ఉప్పును తీసి మళ్ళీ ఆ పాత్రకి పసుపు రాసి కుంకుమతో శ్రీం అనే గుర్తును రాసి యథావిధిగా అక్షయ పాత్రను పెట్టుకున్నాను. అయితే అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలో, ఆ అక్షయ పాత్రను పెట్టుకోవడం వల్ల కలిగే ఫలితాల గురించి వీడియోను ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. మీకు కావాలంటే ఆ వీడియో లింకును కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి, ఒకసారి చూడండి. దేవుడి ఫోటోలని పువ్వులతో అలంకరించిన తర్వాత దీపారాధన కోసం 2 మట్టి ప్రమిదలను తీసుకున్నాను. అయితే ఒక్క ప్రమిద పెట్టి దీపం వెలిగించకూడదండి, 2 ప్రమిదలను పెట్టి దీపారాధన చేయాలి. లేదంటే ప్రమిద కింద ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ను గాని లేదంటే తమలపాకును గాని పెట్టుకోవాలండి. ఇక్కడ నేను తమలపాకును పెట్టుకున్నాను. తర్వాత ఆ ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ప్రమిదలో నువ్వుల నూనె పోసి వత్తులు వేసి దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలండి. నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటానండి. ప్రతి మంగళవారం అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుతూ పువ్వులతో పూజ చేస్తానండి. ఈ రోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఫోటోకి గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాను. అమ్మవారి ముందు అక్షయ పాత్రను కూడా పెట్టుకున్నానండి. తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్ను తీసుకొని ఆ ప్లేట్కి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఆ ప్లేట్ను అమ్మవారి ఫోటో ముందు పెట్టుకున్నాను. ఒక తమలపాకి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్లేట్ మీద పెట్టుకున్నానండి. నా దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉందండి. ఆ అమ్మవారి విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించాను. తర్వాత అమ్మవారికి వస్త్రాన్ని కూడా సమర్పించానండి. అమ్మవారి విగ్రహం ముందు ఒక తమలపాకు పెట్టి ఆ తమలపాకు మీద ప్రమిదను పెట్టి ఆ ప్రమిదకి గంధం కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి 2 వత్తులు ఒకటిగా చేసి వేసి
దీపారాధన కోసం సిద్ధం చేసుకున్నాను. దీపారాధన ప్రమిదలను కూడా పువ్వులతో అలంకరించానండి. అలంకరణ పూర్తయిన తర్వాత అగరబత్తులు గాని ఏకహారతిని గాని వెలిగించి దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత దీపాలపైన అక్షింతలు గాని కుంకుమను గాని వేసి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ చేస్తానండి. అమ్మవారి యొక్క అష్టోత్తరమును, అమ్మవారి యొక్క సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ కుంకుమార్చన చేస్తున్నానండి. అమ్మవారికి కుంకుమార్చన చేసిన తర్వాత ఏదైనా ప్రసాదాన్ని సమర్పించి ఆరతి ఇవ్వాలి. నాకు వీలైతే ఏదైనా ప్రసాదాన్ని చేస్తానండి, లేదంటే బెల్లం ముక్కను సమర్పించి ఆరతి ఇస్తాను. ఫ్రెండ్స్, ఇదండి నా ప్రతి శుక్రవారం నేను చేసుకుంటున్న పూజా విధానం. నా పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. ఫ్రెండ్స్, నేనైతే ఇలా సింపుల్గా శుక్రవారం నాడు పూజ చేసుకున్నాను. మీరెలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.